సూర్యాపేట జిల్లా కోదాడలో రైతులు ఆందోళనకు దిగారు. దుర్గాపురం సమీపంలో ఖమ్మం కోదాడ జాతీయ రహదారి వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతులు ధర్నా చేపట్టారు. తమ వ్యవసాయ పనులకు వెళ్లటానికి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్వీస్ రోడ్డు లేకపోవడంతో వ్యవసాయ పనులకు వెళ్లటం ఇబ్బందిగా ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు రైతుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. శ్రీరంగపురం శివార్లో 2.5 ఎకరాల భూమి ఉంది నాకు. గతంలో ఇక్కడ కురోవి నుంచి ఖమ్మం టు కోదాడ NH హైవే కింద ల్యాండ్ అక్విజిషన్లో నాకు సంబంధించిన 26 గుంటలు గవర్నమెంట్ తీసేసుకుంది. అయితే వాళ్ళు గతంలో నాకు సర్వీస్ రోడ్ ఇస్తాను, పొలంలో పోయేందుకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి నా ల్యాండ్ తీసేసుకొని ఇప్పుడు బ్రిడ్జి తయారైన తర్వాత సర్వీస్ రోడ్ లేదు, ఏం లేదని చెప్తున్నారు. ఇప్పుడు మీ పొలంలోకి వెళ్ళాలంటే నాటు వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. గతంలో ఇక్కడి నుంచి పోయే బదులు ఇప్పుడు మేము ఈ బ్రిడ్జి ఏటాన దగ్గర ద్వారకొండ శివారు నుంచి 2.5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి మా పొలంలో పోయి నాటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మేము చాలా కష్టాలు పడుతున్నాం. మాకు ఎప్పుడైనా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఉన్నతాధికారులు మాకు సర్వీస్ రోడ్ ఏర్పాటు చేసి దగ్గర మా పొలం చుట్టుపక్కల 100 ఎకరాల రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఎప్పుడైనా మీరు ఇప్పటికైనా స్పందించి MRO ఆఫీసులు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, నీటిపారుదల శాఖ వాళ్ళు కానీ, NSP వాళ్ళు అయినా ఎవరైతే ముందుకొచ్చి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి మేము రుణపడి ఉంటామని